గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన 1 మార్క్ క్వశ్చన్ థర్డ్ చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ నుంచి తీసుకుంటున్నాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ 5 పెన్సిల్స్ అండ్ 7 పెన్స్ టుగెదర్ కాస్ట్ ₹50, express this information as linear equation in 2 variables. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో లెట్ us start the solution. 5 pencils and 7 pens together cost ₹50. ఇక్కడ మనకు పెన్సిల్స్ పెన్స్ 2 ఐటమ్స్ ఉన్నాయి. నేనేం చేస్తానంటే ఫస్ట్ కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ ₹X అనుకుంటాను. లెట్ కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ ఇజ్ ఈక్వల్ టు ₹X. మీ దగ్గర ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి? 5 పెన్సిల్స్. దేర్ ఫోర్ కాస్ట్ ఆఫ్ 5 పెన్సిల్స్ ఇజ్ ఈక్వల్ టు ₹5X. అంతే కదా. 1 పెన్సిల్ ₹X అయితే 5 పెన్సిల్స్ ఎంత అవుతాయి? 5 into X, 5X రూపీస్ అవుతాయి. అలానే కాస్ట్ ఆఫ్ 1 పెన్ ఇజ్ ఈక్వల్ టు ₹Y అనుకుంటాను. మీ దగ్గర ఎన్ని పెన్స్ ఉన్నాయి? 7. దేర్ ఫోర్ కాస్ట్ ఆఫ్ 7 పెన్స్ ఇజ్ ఈక్వల్ టు ₹7Y. దేర్ ఫోర్ టోటల్ కాస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ ఇజ్ ఈక్వల్ టు, ఈ రెండు యాడ్ చేయండి, ₹5X plus 7Y. Okay, but according to the data, the total cost is equal to how much? ₹50. But by the data, total cost is equal to ₹50. మనం అనుకుంటే టోటల్ కాస్ట్ ఎంత వచ్చింది? 5X plus 7Y. వాళ్ళు ఎంత ఇచ్చారు? 50. సో ఈ రెండు ఈక్వల్ చేయండి. Therefore 5X plus 7Y is equal to 50. ఈ ప్లస్ 50 ని తీసుకురండి. 5X plus 7Y minus 50 is equal to 0. This implies 5X plus 7Y plus minus 50 is equal to 0. ఇది చూడండి ఎలా ఉందో. AX plus BY plus C is equal to 0 ఫామ్ లో ఉంది. AX plus BY plus C is equal to 0 ఫామ్ లో ఉంటే దాన్ని మనం ఏమని పిలుస్తాము? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటాము. సో మనం ఇక్కడ ఏం చేసాము? ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని